నీతి, నిజాయితీ, నిస్వార్థంగా సేవ చేయడం కోసం మాత్రమే రాజకీయాల్లోకి రావాలి. ఎంపీ కేశినేని శ్రీనివాస్. ఎంపీ కేశినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, విజయవాడ వెస్ట్ నుంచి మా అమ్మాయి శ్వేత పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నేను, నా కుమార్తె శ్వేత కానీ, నా కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయడం లేదు. నీతి, నిజాయితీ పరులే రాజకీయాల్లోకి రావాలి. సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్గా మారిందన్నారు. నేను దోచుకోను, ఇంకొకరిని దోచుకోనివ్వను, అందుకే నాపై అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. 2019లో ఎంఎస్ బేగ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. నేను ఎంఎస్ బేగ్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే చంద్రబాబు గారి వద్దకు తీసుకువెళ్ళాను. పశ్చిమ నియోజకవర్గం పట్ల, ముస్లిం సామాజిక వర్గం పట్ల ఎంఎస్ బేగ్ గారి తండ్రి స్వర్గీయ ఎంకే బేగ్ ఉన్న నిబద్ధత ఎంఎస్ బేగ్కి కలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో మరో 25 నుంచి 30 ఏళ్ల రాజకీయాలు గల ముస్లిం నాయకుడు ఉండాలని ఎంఎస్ బేగ్కు పశ్చిమ నియోజకవర్గంలో నా మద్దతు ఇస్తున్నాను. విజయవాడలో అవినీతి, అక్రమార్కులను సహించేది లేదు. వారితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాను. కొన్ని కబంధ హస్తాల నుంచి వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకే బాధ్యత తీసుకున్నా. పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్, రాష్ట్ర నగరాల సాధికార సమితి తిరుమలేష్, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వాసం మునయ్య, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల్ రమణ, జిల్లా కార్యదర్శి సారేపల్లి రాధాకృష్ణ, పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సుకాసి సరిత, పలు డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో మూడోసారి నేను ఎంపీగా ఢిల్లీలో అడుగుతున్నాను. అది కూడా చెప్తున్నా, క్లారిటీ ఇస్తున్నా. బేగ్ జన్మదిన సందర్భంగా నేను క్లారిటీ ఇస్తున్నా. విజయవాడ ప్రాంతం కోసం, విజయవాడ ప్రజల కోసం మళ్ళీ నేను మూడోసారి ఎన్నికై పార్లమెంట్లో మీ అందరూ ఆశీస్సులతో